సిద్దిపేట జిల్లా హుస్నాబాదు అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాలు పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులు మానవహారం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమవతి పాల్గొని విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు। డ్రగ్స్ వినియోగాన్ని నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ తెలిపారు। ముఖ్యంగా దేశానికి పట్టుకొమ్మలైన యువత పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని సూచించారు। డ్రగ్స్ అక్రమ రవాణా సమాచారాన్ని పోలీసులకు అందించి నిర్మూలించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు। యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు। డ్రగ్స్కు ఎవరైనా అలవాటు పడిన వారు ఉంటే వారిని విముక్తి చేయడానికి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రగ్స్ డియాడిక్షన్ సెంటర్ ఉందని తెలియజేశారు। వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని దీనిలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది। అంతేవిధంగా వాటి అక్రమ రవాణాన్ని కూడా అరికట్టాలి। కేవలం మనం వాడకపోతే కాదు, ఎవరైనా సరే దాన్ని వాడుతుంటే కనుక వాడి సమాచారాన్ని తెలియజేయాలి। ఎవరైనా వాడుతుంటే కనుక అక్రమ రవాణా చేస్తుంటే వాళ్ళ సమాచారం కూడా మన పోలీసు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత పౌరులుగా మన అందరి పట్ల ఉండాలి। కాబట్టి మీరందరూ దయచేసి దీని గురించి అవగాహన పూర్తిగా కలిగి ఉండాలని కోరుకుంటున్నాను। అదేవిధంగా యూత్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్యామిలీకి దేశానికి ఎంతో సేవ చేయాల్సిన వాళ్ళు మీరు కాబట్టి ఇప్పటికే మన దేశంలో చాలా మంది యూత్ దీనికి బానిసలు అయిపోయి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు। అలాగే మరణానికి కూడా దగ్గర చాలా మంది మరణిస్తున్నారు।